నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. మొత్తానికి తాలిబాను ట్రంప్‌ని ఎడమకాలుతో దన్నిందనే చెప్పాలి. ఏ రకంగా అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. సో బగ్రామ్ బేస్ కావాలి అని చెప్పి అమెరికా తను మళ్ళీ రీక్లెయిమ్ చేసుకుందామని ప్రయత్నం చేసింది. ఆఫ్ఘనిస్తాన్ క్యాపిటల్ కాబూల్కి కొంత దగ్గరలో, అంటే దాదాపు 40-50 కిలోమీటర్ల దూరంలో బగ్రామ్ బేస్ అని ఉంటుంది, ఎయిర్ బేస్. అసలు అమెరికా 2001 నుంచి 2020-21 వరకు కూడా 20 వరకు ఏదైతే ఆపరేషన్స్ చేసిందో, మిలిటరీ ఆపరేషన్స్ ఆఫ్ఘనిస్తాన్లో ఆపరేషన్స్ అన్నీ కూడా బగ్రామ్ బేస్ ఆ సెంటర్ పాయింట్గా చేసింది. సో బగ్రామ్ బేస్ కావాలి నాకు అని మళ్ళీ ట్రంప్ క్లెయిమ్ చేసుకునే ప్రయత్నం చేశారు. ఎందుకు అంటే, ఈ బగ్రామ్ బేస్ కనుక దొరికితే ఫస్ట్ పాయింట్, ఆఫ్ఘనిస్తాన్ మీద మళ్ళీ అమెరికా పట్టు సాధించవచ్చు లోకల్గా. రెండో పాయింట్, అక్కడి నుంచి చైనా న్యూక్లియర్ బేస్ ఏదైతే ఉందో, అంటే ఈ న్యూక్లియర్ వెపన్స్ కానీ అక్కడ మెటీరియల్ కానీ తయారు చేసే బేస్ ఏదైతే ఉందో అది చాలా దగ్గర. సో ఇక్కడి నుంచి బగ్రామ్ బేస్ నుంచి చైనాను కట్టడి చేయొచ్చు, లేదా చైనాను దూరం నుంచి చూడొచ్చు, మనం ఏదో రకంగా మనం సర్వేలెన్స్ వేసుకోవచ్చు అనేది అమెరికా యొక్క ప్రయత్నం. సో ఈ రకంగా రెండు ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట. ఎందుకంటే చైనా ఎప్పటికీ అమెరికాకు థ్రెట్టే, కాంపిటీషనే, ఆపోజిటే, శత్రువే. కాబట్టి చైనా మీద ఒక నిఘా ఉంచాలి. మన భారత్ విషయానికి వస్తే నికోబార్ ప్రాజెక్ట్ తోటి మనం ముందుకెళ్తున్నాం, చైనాను మనం నిఘా చైనా మీద పెట్టుకోవడానికి ఉపయోగపడే విధంగా. సో నికోబార్ ప్రాజెక్ట్ అంటున్నాం. అట్లాగే అమెరికా కూడా ఒక బేస్ తయారు చేసుకోవడానికి. సో అమెరికా అక్కడ బంగ్లాదేశ్ దగ్గర ఒక ఐలాండ్ను తీసుకొని బేస్ ఏర్పాటు చేసుకుంటామంటే షేక్ హసీనా ఒప్పుకోకపోవడం వల్లే షేక్ హసీనా రెజీమ్ అంతమైపోయింది అనే విషయం మనం చూసాము. సో అట్లాగే ఆఫ్ఘనిస్తాన్లోని ఈ బగ్రామ్ బేస్ను ఇప్పుడు మళ్ళీ రీక్లెయిమ్ చేసుకోవాలని ట్రంప్ ఆలోచిస్తున్నాడు. కానీ ట్రంప్ను ఎడమకాలతో దన్నింది తాలిబాన్. ఈ విషయం కోసం మాస్కో ఫార్మాట్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, అంటే మాస్కో ఫార్మాట్ మీట్ ఒకటి ఉంటుంది, ఆ మీట్ జరిగింది. ఆ మాస్కో ఫార్మాట్ మీట్లో భారత్, పాకిస్తాను, చైనా, రష్యా, కిర్గిస్తాను, ఉజ్బెకిస్తాను, బెలారూసు, కజాఖ్స్తాను ఇవన్నీ కూడా వచ్చి దీనికి సంబంధించిన ప్రతినిధులంతా వచ్చి, మాస్కో ఫార్మాట్ కంట్రీస్ అన్నమాట, ఇవన్నీ వచ్చి ఒకే గొంతుతో, ఏక స్వరంతో అమెరికాకు ఈ బగ్రామ్ బేస్ ఇచ్చేది లేదు అని చెప్పేసి అనమాట. దెబ్బకి ట్రంప్ గొంతులో వెలక్కాయబడ్డట్టు అయింది. నిజానికి ఇందాక చెప్పినట్టు ఇది చాలా స్ట్రాటజిక్ పాయింట్. కానీ భారత్ దీని మీద కన్నేసింది. ఈరోజు ఆమిర్ ఖాన్ ముత్తాకి మన దేశంలో ఉన్నారు. సో ఈ బగ్రామ్ బేస్ను మనం ఏదో రకంగా ఉపయోగించుకునే ప్రయత్నం మనం చేయబోతున్నాం. ఏదో రకంగా, ఈరోజు కాకపోతే ఇంకో 10 సంవత్సరాలకైనా ఏదో ఒకటి. మొత్తానికి ఆఫ్ఘనిస్తాన్తో మనం సత్సంబంధాలు పెట్టుకుంటే ఎప్పుడైనా ఉపయోగించుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు ఇరాన్కి సంబంధించిన చాబహార్ పోర్టుకు వెళ్ళాలంటే కూడా ఈ ఆఫ్ఘనిస్తాన్ ఒక కీలకమైన స్ట్రాటజిక్ రూట్ అవుతుంది మనకి. సో అట్లా కూడా మనం ప్రయత్నం చేస్తున్నాం. సెంట్రల్ ఏషియాలో అడుగు ముందుకు వేయడానికి, మనం ట్రేడ్ పరంగా ముందుకు వేయడానికి చాలా అద్భుతంగా ఒక ప్రణాళిక రచిస్తున్నాం. అందుకే ఈరోజు ఆమిర్ ఖాన్ ముత్తాకి అక్కడి ఫారెన్ మినిస్టర్ మనతో పాటు ఉన్నారు. ఎస్ జయశంకర్ గారిని, అజిత్ దోవల్ గారిని, వీళ్ళందరినీ కలవడం, స్ట్రాటజికల్గా మాట్లాడుకోవడం, ఇదంతా జరుగుతుంది. సో ఈ రకంగా బగ్రామ్ బేస్ విషయంలో. అండ్ ఇంకొక విషయం ఆయన చెప్పారు ఆమిర్ ఖాన్ ముస్తాకి, ఏ దేశం ఇంటర్ఫియరెన్సు మేము ఒప్పుకోము, మా దేశంలోకి ఎంటర్ అవుతా అంటే, మిలిటరీ బేస్లో ఏర్పాటు చేసుకుంటా అంటే అసలు ఏ దేశాన్ని క్షమించేదే లేదు అని చెప్పి డైరెక్ట్ అమెరికాకు వార్నింగ్ ఇచ్చినంత పని చేశారు ఆయన, ఆమిర్ ఖాన్ ముత్తాకి. అంటే మొన్నటి వరకు 2000 సంవత్సరం నుంచి 2020-21 వరకు కూడా అమెరికా ఏదైతే రాజ్యమేలిందో ఆఫ్ఘనిస్తాన్లో, ఆ అమెరికాకు కూడా అసలు మీకు ఎంట్రీ లేనే లేదు, ఇప్పుడు కాదు భవిష్యత్తులో ఎప్పుడు కూడా లేదని చెప్పి ఆయన ఒక మాట చెప్పేశాడు. అండ్ ఈ మాస్కో ఫార్మాట్ మీట్ని మెచ్చుకోవడం జరిగింది ఆయన. ఎందుకంటే ఈ మీట్లో మమ్మల్ని గుర్తించడం అండ్ ఇతర దేశాలు కూడా మమ్మల్ని గౌరవించడం, ముఖ్యంగా రష్యా తాలిబాన్ రెజీమ్ని గుర్తించింది. ఎస్, మీ ప్రభుత్వాన్ని మేము యాక్సెప్ట్ చేస్తున్నామని రష్యా చెప్పింది, ఇంకెవరూ చెప్పలేదు. సో ఆ రకంగా రష్యా మీద మాకు గౌరవం ఉంది, అండ్ భారత్ మీద మాకు గౌరవం ఉంది. అండ్ పాకిస్తాన్ టెర్రరిజం పెంచి పోషిస్తోంది అనే విషయాన్ని కూడా భారత్ కోసం ఆఫ్ఘనిస్తాన్ చెప్తూ వస్తోంది. ఈ రకంగా బగ్రామ్ బేస్ విషయమే కాదు, స్ట్రాటజికల్గా ఆలోచిస్తే తాలిబాన్ ప్రపంచంతో అడుగులు ముందుకు వేస్తోంది. తన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసుకోవడానికి, తన డిప్లొమసీని డెవలప్ చేసుకోవడానికి, తన ఈ ట్రేడ్ని డెవలప్ చేసుకోవడానికి ఈరోజు తాలిబాన్ ప్రభుత్వం తీవ్ర కృషి చేస్తోంది. ఇదే తాలిబాన్ ఒక ఉగ్రవాదులు, అతివాదులు ఉన్నారు. యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఈ ఆమిర్ ఖాన్ ముత్తాకి పేరుంది.
ఇతను ఎక్కడికి వెళ్ళొద్దు అని టెర్రరిస్ట్ గ్రూప్లో లిస్టులో ఆయన పేరుంది. సో ఆయన ప్రత్యేక పర్మిషన్ తీసుకొని మన దేశానికి వచ్చారు. అక్టోబర్ 9th to 13th వరకు మన దేశంలో ఉండడం జరుగుతుంది, అందరితో మాట్లాడుతూ. సో ఈ రకంగా అమెరికాకు చెక్ పెట్టినట్టయింది తాలిబాన్. సో చూడాలి మరి రాబోయే రోజుల్లో అమెరికా ఎట్లా ఈ ఆఫ్ఘనిస్తాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుందా. ఎందుకంటే ఈ బేస్ ఇవ్వను అని చెప్పిన తర్వాత స్ట్రాటజిక్ బేస్ అది, చైనాను కొట్టాలంటే ఈ బేస్ చాలా అవసరం. అలాంటిది ఏకకంఠంతో ఇటు అన్ని దేశాలు చెప్పేసరికి మరి ఈ అమెరికా తట్టుకోలేక ఏం చేస్తుంది అనేది మనం ఖచ్చితంగా చూడాలి. సో మీరు కూడా ఏమనుకుంటున్నారు ఈ విషయంలో కామెంట్ చేయండి. అమెరికా ఎట్లా రియాక్ట్ అవుతుంది అనే విషయంలో. అండ్ ఈ వీడియోని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.